ప్రొడ్యూసర్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏ డైలాగ్ చెప్పాలి? సంతోష్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏమైంది రేపు? ఛాన్సెస్ యూజ్ చేసుకొని కూడా చేత కాదు, పాలతో పాడుకో. ఓ పరమాత్మ, ఏమిటి పరీక్ష? ఎవరితో మాట్లాడుతున్నా? పరమాత్మతో నా ప్రాబ్లం డిస్కస్ చేసుకుంటున్నా. ఆ లోన్ ఏడు దాకా వచ్చింది? ఏడు దాకా రాలేదక్క, అన్నే ఉంది. ఆ దొంగ పంతుల మాటలు వినొద్దంటే అస్సలు నమ్మవు. దొంగ పంతులు కాదురా, దొంగలకు పంతులు అంటే మనలాంటి దొంగలకు ముహూర్తం చూసే పంతులు. ఓటీపీ లేకపోతే పైసలు ఇవ్వలేవా? ఇదే నా శాపం. నీ స్టోరీలో ఒక విలన్ వస్తున్నాడు, చూసుకో. ఏమైందిరా ఇంత అర్జెంట్ గా రమ్మను? ఈ మెంటల్ గట్ట అసలు పని చేయలేకపోతున్నాను. 2 రోజులు ఆగరా, సాలరీ తీసుకుని వెళ్ళిపో. 2 days 2 minutes కూడా నేను అస్సలు ఉండలేను. నువ్వే అంటున్నావు మెంటల్ గాడ అని. ఇప్పుడు ఆ పెంట నాకెందుకురా? సరే, ఒక కండిషన్ రా, నీకు రావాల్సిన సాలరీ కూడా నేను తీసుకుంటా, ఓకేనా? విని 2 days భరిస్తే సాలరీ ఏం కర్మ, ఇంక్రిమెంట్, ఇన్సెంటివ్ వాడిస్తా అంటే బోనస్ కూడా తీసుకొని వెళ్ళు. ఆఫర్ ఏదో బాగుందరా నీకు? ఓకే, నీకు ఓకే కదా? నాకు నా రిజిగ్నేషన్ లెటర్ నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఉంచుకో, నీకు పనికొస్తుంది. వెల్కమ్ డ్రింక్. ఏం దొంగలు బాబు గింతున్నాయి, ఇచ్చి డోర్ లాక్ చేయకుండా వెళ్తే దొంగతో పాటు దొంగలు కూడా ఎక్కి కూర్చుంటారు కారులో. ఎవరండి మీరు? చుట్టాలు. ఎవరికి చుట్టాలు? మీకే ఆంటీ. ఎవరు? పరమాత్మనా? పరమాత్మ కాదు, ప్రేతాత్మ. హలో, పంతలో థ్యాంక్ యూ. నువ్వు చెప్పినట్టుగానే ఒక అదృష్ట దేవత దొరికింది. ఏంటి ఒక కత్తి లాంటి మేడం దొరికింది. దొరికిందా? అదేనండి కిడ్నాప్. అయ్యో పాపం. పాపం కాదండి, అదృష్టం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పమంటారా? చీచి, ఏం మాటలు రా అవి? అది నోరా, సెప్టిక్ ట్యాంకా? పెట్టే. ఏమైంది? కిడ్నాప్ స్టార్ట్ అయింది అంటుండే, నాకేదో భయంగా ఉంది. ఫోన్ చేసి ఇలాంటి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పు. వాడు నేను చెప్తేయడానికి నా స్టూడెంట్ ఏమైనా వాని మాటలు ఎంత గలీజ్గా ఉంటాయో తెలుసా? తోటి నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి వాడు ఏమన్నా నా చెడ్డి దోస్తా? దోస్తు కానప్పుడు నోట్లో నోరు ఎందుకు పెట్టినావు? ఒట్లే నోరు పెట్టడానికి వాడు ఏమన్నా హీరోయినా? అంటే హీరోయిన్ అయితే పెడతావా? ఏదో టెన్షన్ లో అన్నలే. అరే, ఆ ఫాల్తు గారికి డైలాగ్ చెప్పినావా? ఒక డైలాగ్ చదివి చెప్పమన్నాడు, చెప్పినా. ఏమైంది? ఏమంటున్నాడు? డైలాగ్ బాగుందంట కానీ డెలివరీ బాగాలేదంట. డైలాగ్ డెలివరీ బాగాలేదా? వీడికి ఎందుకురా? వీడు ప్రొడ్యూసరా డెలివరీ బాయ్? ఎప్పుడు చూడు డెలివరీ డెలివరీ అంటాడు. వాడు ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు. ఎక్కువ తక్కువ మాట్లాడినామంటే యాక్టింగ్ కూడా వాడే చేస్తాను. వద్దురా బాబు, నేనే యాక్టింగ్ చేస్తాను. ఛాయ్లో ఛాయ్ పత్తున్నట్టే అవకాశాల్లో కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి. మామా నేను ఛాయ్ తాగా. ఆర్పి దాగరా, ఫాల్తు పాడుకో. ఎగ్జాంపుల్ చెప్పిన, అవకాశం వచ్చినప్పుడు మూసుకొని తీసుకోవాలి, ఉల్టా సీదా మాట్లాడవద్దు. సారీ మామా. నువ్వు డైలాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకు,
డెలివరీ మీద కాన్సన్ట్రేట్ చేయి. చూడడానికి డీసెంట్ గా ఉన్నారు, ఇదేం పాడిపోద్దండి మీకు? అంటే డీసెంట్ గా ఉన్న వాళ్ళు దొంగతనాలు చేయవద్దా? లుంగి బనియన్ ఓకేనా ఆంటీ? లేకపోతే నోట్లో జరదాం, ముఖం మీద 2-3 కాట్లు పెట్టుకొని రావాలా? అట్లా కాదు సార్, నా దగ్గర ఏమీ లేదు. కావాలంటే నా పర్సులో 500 తీసుకోండి. ఎట్లా కనిపిస్తున్నాడు నీకు? ఇంటింటికి వెళ్ళి చందాలు అడిగే వాళ్ళ కనిపిస్తున్నానా? పుచ్చుకుంటా తీసేయండి. ఏ ఆంటీ, నీ నోట్లోంచి ఒక సౌండ్ వచ్చిందనుకో, ఈ కత్తి నీ గొంతులో దింపేసేస్తా. దింపారు కానీ బరెకొని తీసుకుని ఆంటీ అని వీళ్ళకు. అందరి ముహూర్తాలు చూసే నాకు నా ముహూర్తం ఏందో అర్థమైతలేదు. గురుగుతలేను, నాకు నోస్ బ్లాక్ అయింది కదా, బ్రీతింగ్ కష్టంగా ఉంది అంటున్నా. కొంచెం ఛాయ్ పెడతావా? చాయ్కి పాలు లేవు, డికాషన్ పెడతావా? చక్కెర కూడా లేదు. ఏంట్రా చిన్న తప్పు? ఈరోజు చిన్న తప్పే కదా వదిలేస్తే రేపు పెద్ద తప్పు చేస్తావు. పిక్ పాకెట్ కేసు అయినా మర్డర్ కేసు అయినా నా దృష్టిలో తప్పు తప్పే. నాకు ప్రూఫ్తో పని లేదు. డౌట్ వస్తే చాలు, డైరెక్ట్ ఎన్కౌంటరే. సూపర్ రా, డైలాగ్ డెలివరీ బాగొచ్చింది. డెలివరీ అయిందా మామా? అయింది మామ, నీకు డెలివరీ అయింది, కంగ్రాచులేషన్స్. ఇందాక ఏం రోగం వచ్చిందో డెలివరీ బాగాలేదు. అదే కాల్లో ప్రొడ్యూసర్ ఉన్నాయి కదా, కొంచెం టెన్షన్. ఆడి బొంద, ఆడు పెద్ద ఫాల్తు పాడతాడు. నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు కాల్ కనెక్ట్ చేస్తా, నువ్వు చంపేయగా. ఈ ఒంటి మీద బంగారం అంతా తీసివు. మీరు చేసేది మంచి పని కాదండి, మాకు తెలుసు. నేను పాపం చుట్టుకుంటుంది. పాపం చుట్టుకోవడం కాదు, మా ఆల్రెడీ పాపంలో స్విమ్మింగ్ చేస్తున్నాడు. నువ్వు చెప్పింది చెయ్యి. తీసుకోండి, కానీ దయచేసి నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. కార్ స్టార్ట్ చేయి. ఎందుకు? అలా మెల్లిగా ఓ సరదాగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి వస్తాను. వచ్చిన పని చేయకుండా ఇంత నీ సొల్లెందుకు నీకు? ఉండాలిరా, లైఫ్ అన్నాక కొద్దిగా గొప్ప ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. లేకపోతే లైఫ్ చాలా బోరింగ్ అయిపోతుందిరా. పర్లేదు, ఫోన్ ఎత్తు, స్పీకర్లో పెట్టు. అబ్బా, ఏం టైమింగ్ తల్లి నీది. వస్తే మెంటల్ దానా, ఇన్ని దినాల నుంచి పైసలు అన్న దిమాగ్ విన్నావు కదని. నీకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయ్యింది. నీకు ఒక ఓటీపీ వస్తుంది, నాకు చెప్పు. 2 నిమిషాలల్లా నీకు పైసలు క్రెడిట్ అవుతాయి. 10 లక్షలా ఆంటీ? పక్కన మీ బాబా కాదు నా మొగుడు. ఛీ, వీడు నా మొగుడు ఏంటి? వాడు ఆ మేడం ఏం చేస్తున్నాడో ఏమో. నీకెందుకు? నేనే కదా ముహూర్తం పెట్టింది. నువ్వెట్టినవా? అంటే నువ్వు అనుకున్నట్టు కాదే. నువ్వు అమాయకుడు అనుకున్నా, నువ్వు అమ్మాయిలను కూడా అమ్మేస్తావు. ఏం మాట్లాడుతున్నావు పాగలదన్నా? వాట్ ఏ డైలాగ్, సూపర్ రా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను నీకు ఒక డైలాగ్ చెప్తే అది డెలివరీ చేయాలి. సార్ చంపేశాను సార్. సంపకు డెలివరీ చెయ్యి. నా ఎన్కౌంటర్ లిస్ట్కి ఎండింగ్ లేదు. జాగ్రత్తగా విను. నిన్ను విడిచిపెట్టే ఆలోచన అస్సలు లేదు. నా ఎన్కౌంటర్ లిస్ట్కు ఎండ్ లేదు. నిన్ను విడిచిపెట్టే ఆలోచన అస్సలు లేదు. నువ్వు ప్రపంచంలో ఏ మూలలో దాక్కున్నా కోసి కారం పెడతా. కోసి కారం పెడతాం, ఇది నేను రాయలేదు. అయినా పర్లేదు, బాగానే ఉంది. వాయిస్ డెప్త్ కన్వర్ట్, డైలాగ్లో కూడా ఆ ఇంటెన్సిటీ ఉంది. థ్యాంక్ యూ సార్. ఒక పని చేయండి, మీరిద్దరు మా ఇంటికి రండి. ఏంది అట్లా చూస్తున్నావు? పొద్దున్న ఏమన్నా? ఈరోజు వర్షం పడుతుందా అంటే అంతగానో ఎండ కొడుతుంది. వర్షం ఎండ పడుతుంది అన్నవా లేదా? అవును అన్నా. అటు చూడు, మబ్బు పట్టింది, వర్షం కూడా వచ్చింది. నిన్ను నమ్ముకొని బట్టలు ఆరేసి వచ్చిన, అవి నానిపోయినాయి. అయితే నేనేం చేయాలి? ఇంట్లో పని చేత కదా కానీ వాడికి వీడికి జాతకాలు చెప్తావు. ఓటీపీ చెప్పక్క. రాలేదు. చెప్పకపోతే పైసలు రా. నాకు అస్సలు వద్దు, 1 రూపాయి కూడా అక్కర్లేదు. ఈ రోజు నుంచి పైసలు అని చచ్చిపోయినావు కదా. తప్పుదా? తప్పది. ఓటీపీ చెప్పు.
వస్తే మెంటల్ దానా 4613. నీ అకౌంట్ లో 10 లక్షలు క్రెడిట్ అయినాయి, చూసుకో. హ్యాపీనా? అవి వచ్చినాయి, పక్కన వీళ్ళని కూడా వచ్చి పడి ఇక్కడ. అంటే నా శాపం నిజంగానే పవర్స్ ఉన్నాయంటావా? చూసినావా నాతో పెట్టుకుంటే ఎట్లుంటుంది? లోన్ అడుక్కునేదాన్ని నీకే అంటుంటే నాకెంత ఉండాలి? అవునా అంటే నీకు పెళ్ళైందా? అయింది అంకుల్, 2 పిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలా? అవును అంకుల్, 2 పిల్లల తల్లిని. నాకు ఓకే, అలాంటివి ఏం పట్టించుకోను నేను. ఆంటీని చూస్తే 2 పిల్లల తల్లిలా కనబడట్లేదు కదా? నీ కంటికి కనిపిస్తలేదేమో కానీ నా కంటికి కనిపిస్తుంది, 2 పిల్లల తల్లి లాగా ఉంది. ఏటీఎం దగ్గర ఆపు ఆంటీ. ఎందుకు? 10 లక్షలు డబ్బు వచ్చింది కదా, మొత్తం డ్రా చేసేద్దాం. ఏ స్కూల్ రా నీది? ఆంటీ ఏ స్కూల్ అని అడుగుతుంది నిన్ను మీ ఆంటీ. అంత మొత్తం అమౌంట్ ని ఒక్కసారి డ్రా చేయలేము, కొంచెం కొంచెం డ్రా చేయాలి. నాకు ఓకే. ఏంటి ఓకే? అప్పటిదాకా ఇక్కడ పెట్టుకుంటావు ఆమెని. నువ్వు సూపర్ రా, నాకు చాలా మంచి ఐడియా వచ్చేసింది. హలో పంతులు, చెప్పమ్మా. నాకు కళ్యాణ గడియలు ఉన్నాయో లేవో చూసి చెప్తారా? నీకు కళ్యాణ గడియలా? అదే పెళ్లి గడియలు పంతులు. ఈ వయసులో పెళ్లి? డోంట్ బి సిల్లీ. సిగ్గుపడక పంతులు. అడగడానికి నీకు సిగ్గు ఉండాలి గాని చూసి చెప్పడానికి నాకెందుకు సిగ్గు? ఇంకొక 10-15 ఏళ్ళు ఆగి చేసుకో పెళ్లి. అంత గ్యాప్ ఎందుకు పంతులు? అంటే షష్టి పూర్తికి అప్పుడైతేనే బాగుంటుంది. ఈ గ్యాప్ లో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చా? లివింగ్ రిలేషన్షిపా? అదే పంతులు, సహజీవనం అంటున్నారు కదా ఈ మధ్యన. నీ సావు నువ్వు జావు, నాకు ఇంకొకసారి ఫోన్ చేయ. అల్లు ఎండబడుతుంది, బట్టలు ఎండయచ్చా? ఆగే నువ్వు నీ బట్టలు. ఆ గలీజ్ గాడు ఏమేమో చేస్తున్నాడు. ఓ పరమాత్మ, ప్లీజ్ స్టాప్ దిస్ డ్రామా. వీడి పాపం బాగా ఎక్కువైతుంది. ఏదో ఒక రూపంలో వచ్చి వీడికి బుద్ధి చెప్పు తండ్రి.